జెన్జీ ఇప్పుడు వీళ్ళదే రాజ్యం. బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చేశారు. షేక్ హసీనాను దేశం వదిలిపోయేలా చేశారు. ఇక నేపాల్లో జెన్జీ యువత చేసిన రచ్చ అంతా ఇంత కాదు, విధ్వంసం సృష్టించారు. ఏకంగా ప్రధానిని పారిపోయేలా చేశారు. పాకిస్తాన్లోనూ జెన్జీ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల చూపు ఇప్పుడు జెన్జీ పైన పడింది. వారినే ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో తట్టి లేపుతూ ఉన్నారు. తమ రాజకీయ మనుగడకు ఒక పావుగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు జెన్జీ పై ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? కారణం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో జెన్జీ యువత ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ప్రపంచ రాజకీయాలను మార్చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ప్రభుత్వాలను కూల్చిన జెన్జీ నిరసనల తర్వాత ఇవన్నీ యువత శక్తికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలతో రాజకీయ నాయకుల చూపంతా కూడా ఇప్పుడు జెన్జీ పైనే పడింది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జెన్జీ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తాజాగా జరిగిన కీలక సంస్థాగత సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ పార్టీని బేస్ లెవెల్ నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను, జెన్జీను జనసేన వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. శక్తివంతమైన రాజకీయ కుటుంబాల చుట్టూ ఒక రాత్రిలో ఎదిగిన పార్టీల మాదిరిగానే జనసేనను నిర్మించలేమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. క్రమశిక్షణ, నిర్మాణం, కఠిన శ్రమతోనే పార్టీ ఎదగాలని, షార్ట్ కట్స్ లేదా వారసత్వ రాజకీయాలపై ఆధారపడబోమని తేల్చి చెప్పారు. పార్టీ తన సొంత బలంపై నిలబడాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి జెన్జీ థీమ్ తో నిర్వహించనున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ప్రేరణ ఇచ్చేలా, వచ్చే తరం ముందు పార్టీ విజన్ ను స్పష్టంగా ఉంచేలా కార్యక్రమాలు రూపొందించనున్నట్టుగా తెలిపారు. ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్న జెన్జీ వైపు పవన్ మాత్రమే కాదు, అగ్ర రాజకీయ నాయకుల చూపు కూడా మళ్ళింది. వీరు వాడే టెక్నాలజీ, సోషల్ మీడియా వ్యూహాలను అర్థం చేసుకోవడం పాత తరం నేతలకు సవాల్గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఈ యువతే నిర్ణయాత్మక శక్తి అని నాయకులు గుర్తించారు. కేవలం హామీలతో సరిపెట్టకుండా యువతకు ఉద్యోగాలు, పారదర్శకత చూపించకపోతే తమ పరిస్థితి కూడా హసీనా, ఓలీలా లాగానే మారుతుందని భయపడుతూ ఉన్నారు. జెన్జీ కేవలం ట్రెండ్లను ఫాలో అవడమే కాదు, ట్రెండ్లను సెట్ చేస్తూ ఉంది. రాజకీయాల్లోనూ కొత్త మార్పులను కోరుతూ ఉంది. బంధుప్రీతిని, అవినీతిని సహించబోమంటూ వీరు ఇస్తున్న నినాదాలు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయా లేదా అస్థిరతకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి.